ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. రోజుకు ఒక్కో వ్యక్తికి 20 టన్నులకు మించకుండా సరఫరా చేస్తారు. టన్నుకి 370 రూపాయలు వసూలు చేస్తారు. నెల్లూరు జిల్లాలో 3 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక అందించే ఏర్పాట్లు చేశారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో అమలు భాగంగా నిన్నటి నుంచి నూతన ఇసుక పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే నిన్నటి నుంచి ఈ యొక్క పాలసీ విధానం కూడా మొదలు కావడంతో ఇప్పటికే చాలామంది ఇసుక స్టాక్ యార్డ్ల వద్దకు చేరుకొని ఆ యొక్క ఇసుకనైతే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇటు నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే ఒకసారి మనం గమనిస్తే ఏదైతే నెల్లూరు జిల్లాలో 3 స్టాక్ పాయింట్ల యార్డుని పెట్టడం జరిగింది. పెట్టిన క్రమంలో ఒకటి మర్రిపాడు, మిన్నగల్లు, పల్లిపాడు ప్రాంతాల్లో ఈ యొక్క స్టాక్ యార్డులు ఉన్నట్టుగా గుర్తించి ఈ యొక్క స్టాక్ యార్డులని నెల్లూరు జిల్లా మొత్తంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం మినగల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టాక్ యార్డును కూడా గమనించవచ్చు. ఈ యొక్క స్టాక్ యార్డులో 41,885 టన్నుల ఇసుక ఉండడంతో ఇక్కడికి చాలామంది వచ్చి ఈ యొక్క ఇసుక తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా 1,75,300 టన్నులు ఇసుక ఉందని కూడా ఇటు అధికారులు కూడా వెల్లడించారు. అయితే వెల్లడించిన క్రమంలో ఒక టన్ను 370 రూపాయలు లెక్కన ఈ యొక్క ఇసుకని కూడా ఇటు ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ట్రాక్టర్కి 4.5 టన్నులు అంటే ఈ యొక్క ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఒక ట్రాక్టర్కి 4.5 టన్నులు ఇసుక పడుతుంది. అదేవిధంగా 6 టైర్స్కి 10 టన్నులు, 10 టైర్స్కి 20 టన్నులు ఈ యొక్క ఇసుక తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క క్రమంలో ఈ యొక్క ఇసుకను తీసుకెళ్లాలంటే ముందుగా ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు నమోదు చేసుకున్న తర్వాత ఈ యొక్క డిజిటల్ పేమెంట్ అంటే డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మైన్స్, జువాలజీ, కలెక్టర్, అడ్మిన్గా ఉన్నటువంటి కలెక్టర్ వీరిద్దరే జాయింట్ అకౌంట్లోకి ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చేరవేస్తారు. అయితే ఈ యొక్క జాయింట్ అకౌంట్లో వచ్చినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇటు మైన్స్ శాఖకు సంబంధించినటువంటి ట్రాన్సిస్ట్ బిల్లు ద్వారా ఈ యొక్క ఇసుకనైతే బయటకు తీసుకెళ్తారు. ఈ తీసుకెళ్లేటువంటి ట్రాన్సాక్షన్ బిల్లు ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఉండాలి. ఎక్కడైనా ఆపినా కానీ, ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపినా కానీ ఆ యొక్క ట్రాన్సిస్ట్ బిల్లు ఏదైతే ఉందో అది చూపిస్తే ఆ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి ట్రాక్టర్ను కూడా వదిలే అక్కడ ఆపకుండా పంపించేటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఈ యొక్క ఇసుకకు సంబంధించి ఇటు ఇక్కడ తరలించే దగ్గర ఇక్కడ రెవెన్యూకి సంబంధించి అదేవిధంగా పోలీసుకి సంబంధించినటువంటి వారు ఇక్కడ బిల్లులు రాసి ఆ ట్రాన్సిస్ట్ బిల్లులు రాసి ఇక్కడి నుంచి అయితే ఇసుకను బయటకు తరలిస్తారు. అయితే మొత్తం మీద ఈ యొక్క ఇసుకకు సంబంధించి ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి భాగంగా తెలుగుదేశం పార్టీ నిన్నటి నుంచి ఈ యొక్క ఇసుక విధానం అంటే డంపింగ్ యార్డు కాకుండా అంటే మామూలుగా ఓవరాల్గా చెప్పుకుంటే ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసుక మిగిలిన స్టాక్ యార్డులు ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్ యార్డులను ప్రస్తుతానికి అయితే ఇటు ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ 3 స్టాక్ పాయింట్లు పల్లిపాడు, మర్రిపాడు, మినగల్లు ప్రాంతాల్లో ఈ యొక్క స్టాక్ యార్డులని నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. నిన్నటి నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి వినియోగదారులు యొక్క ఇసుకనైతే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజల్లోకి ఇచ్చినటువంటి నూతన పాలసీ విధానంలో ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ ప్రజలకి అందించేదానికి 370 రూపాయలకి టన్ను ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. పంపిణీ క్రమంలో ఈ 370 రూపాయలు డిజిటల్ పేమెంట్, ఓన్లీ డిజిటల్ పేమెంట్ ద్వారానే ఈ యొక్క విక్రయాలు అయితే జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. దానికి సంబంధించి అక్కడ విఆర్ఓ, ఒక పోలీస్ అధికారి ఉంటారు. వాళ్ళకి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇసుకనంతా కూడా బయటకు తీసుకెళ్లేదానికి ఉంటుంది. తీసుకెళ్తున్న క్రమంలో ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ఇసుక అంతా కూడా అక్రమంగా తరలి వెళ్ళిందని ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది. అలాంటి ఆరోపణలు లేకుండా ఈ ప్రభుత్వంలోనే ఇసుకని అందుబాటులో ధరలో అందించాలని ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ యొక్క ఇసుకని ప్రజలకు అందించే విధంగా 370 రూపాయలకు టన్ను లెక్కన అందించే విధంగా ఏర్పాటు చేయడానికి కూడా ఇటు జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం లాగా ఇసుకని అమ్ముకోకుండా ఈ ప్రభుత్వం సక్రమంగా ఈ యొక్క ఇసుక పాలసీ విధానం ఏదైతే ఉందో నూతన పాలసీ విధానం ఆ విధానాన్ని సక్రమంగా కూడా చేయాలని కూడా ఇటు జిల్లా వాసులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నూతన పాలసీ విధానానికి నెల్లూరులో ఇసుక పాయింట్ వద్ద నుంచి తాజా సమాచారం. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, మినగల్ నుంచి.